వెల్కమ్ టు గణేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో ఏకాగ్రత అంటే ఏమిటి, ఏకాగ్రతని ఎలా పెంపొందించుకోవాలి మరియు జ్ఞాపక శక్తిని ఎలా పెంపొందించుకోవాలనే విషయాలను నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏకాగ్రతను అంటే ఏమిటి? మన ఆలోచనలు ఒకే విషయంపై స్థిరంగా ఉంచగలడమే ఏకాగ్రత. ముఖ్యంగా చదివేటప్పుడు అనేక ఇతర ఆలోచనలు చదువుపై దృష్టిని అమరుస్తూ ఉంటాయి. వాటి ప్రభావం లేకుండా చదువుపై దృష్టి కొనసాగించడమే ఏకాగ్రత. ఏకాగ్రతను పెంపొందించుకునే మార్గాలు. దీన్ని నేను మీకు 3 విధాలుగా చెప్పాలనుకుంటున్నాను. 1. ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చు. మనకు చదువుపై ఏకాగ్రత సరిగ్గా కుదిరినప్పుడు నేలపై కానీ చాపపై కానీ దుప్పటి వేసి పద్మాసనం లేదా మామూలుగా కూర్చొని కాళ్ళపై చేతులు ఉంచుకోవాలి. తలను స్థిరంగా ఉంచి కళ్ళను పూర్తిగా మూయకుండా ముక్కు కోసను చూస్తూ శ్వాస బాగా పీల్చి కొంతవరకు ఊపిరి బిగబెట్టి నెమ్మదిగా వదలాలి. ఇలా చేయడం వలన ఏకాగ్రతను పెంచుకోవచ్చు. 2. టీవీపై చిన్న కొవ్వొత్తిని వెలిగించి ఉంచాలి. గదిలో లైట్ ఉంచకూడదు. టీవీకి సమాంతరంగా కుర్చీపై సౌఖ్యంగా ఉండే విధంగా కూర్చొని చేతికి అందుబాటులో టీవీ రిమోట్ ఉంచుకోవాలి. చీకటిలో టీవీ పైన ఉన్న కొవ్వొత్తిని చూస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎవరూ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయకుండా చూసుకోవాలి. మధ్యలో రిమోట్తో టీవీ ఛానల్ మారుస్తూ ఉండాలి. టీవీ కార్యక్రమాల వలన మన దృష్టి కొవ్వొత్తిపై నుండి టీవీపై పడకుండా ఉండగలుగుతుందా లేదా ఎంతవరకు నియంత్రించగలుగుతున్నాం అనే ద్వారా మన ఏకాగ్రతను పెంచుకోవచ్చు. 3. ఇదే విషయాన్ని కొవ్వొత్తి స్థానంలో టేబుల్ క్లాక్ పెట్టి ఉంచవచ్చు. టీవీపై టేబుల్ క్లాక్ పెట్టి సెకండ్ల ముళ్ళపై దృష్టి పెట్టండి. టీవీ ప్రోగ్రాంపై దృష్టి మరలకుండా సెకండ్ల ముళ్ళపై ఎంతవరకు దృష్టి కొనసాగుతున్నారో పరిశీలించండి. ఒకసారి దృష్టి మరలా కొనసాగించండి. కొన్ని రోజుల తర్వాత ఏకాగ్రత ఎంతవరకు పెరిగిందో మీరే పరిశీలించుకోవచ్చు. ఇప్పుడు జ్ఞాపక శక్తి ఎలా పెంపొందించుకోవాలో చెప్తాను. కంటిన్యూస్గా చదువుతున్న ఒక విద్యార్థి ప్రతి 50 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవడం చాలా మంచిది. ఈ విరామం తీసుకునే సమయంలో టీవీ చూడటం అంటూ చేయకూడదు. వీలైతే చేతి రుమాలు కళ్ళపై ఉంచి కుర్చీ మీద లేదా మంచం మీద విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ రకంగా మనసు శరీరం సేద తీరాక చదువు కొనసాగించవచ్చు. మన శరీరంలో 70% నీటితో నిండి ఉంటుంది. మనల్ని చైతన్యంగా ఉంచేందుకు, చురుగ్గా ఉంచేందుకు క్రమం తప్పకుండా తరచూ నీళ్ళు తాగడం చాలా మంచిది. మన శరీరంలో అనేక జీవక్రియలు నీటి మధ్యలోనే ఉంటాయి. కాబట్టి నీరు అధికంగా తీసుకోవడం జీవక్రియ రేటుకు స్థిరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చదువుకునే ఒక విద్యార్థి టేబుల్ పక్కన మంచినీటి సీసా ఉంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు డాక్టర్ బ్రూనో ఫ్రాస్ట్ పరిశీలన ప్రకారం జ్ఞాపక శక్తిలో జ్ఞానేంద్రియాల పాత్ర ఏ విధంగా వహిస్తుందో నేను మీకు వివరిస్తాను. 25% మనం చదవడం ద్వారా, 35% మనం వినడం ద్వారా, 50% మనం చూడడం ద్వారా, 60% మనం చెప్పడం ద్వారా, 75% మనం స్వయంగా ఆచరించడం ద్వారా, 95% మనం చదవడం, వినడం, చూడడం, చెప్పడం మరియు ఆచరించడం ద్వారా గుర్తుంటుంది. అంటే మనం చదువుతున్న విషయంలో 95% మనకు గుర్తుండాలంటే జ్ఞానేంద్రియాలన్నింటినీ లగ్నం చేయగలగాలి. మన జ్ఞాపక శక్తిపై మనకి పూర్తి నమ్మకం ఉండాలి. నేను ఏ విషయాన్నైనా ఎక్కువ కాలం గుర్తుంచుకోగలను, అదే విషయంపై నమ్మకం ఉంచాలి. నీ నమ్మకం నీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఏం చదివినా మర్చిపోతాను అని అనేకసార్లు అనుకోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయే అవకాశం ఎక్కువ. మన జ్ఞాపక శక్తి గురించి తక్కువగా అంచనా వేసుకోవడం పరాజయాన్ని తెచ్చుకోవడమే. రోజు రోజుకి నా జ్ఞాపకశక్తి మరింత పెరుగుతుంది అనే విషయాన్ని నీతో నువ్వు పలుమార్లు అనుకుంటూ ఉండాలి. ఏకాగ్రత అనేది జ్ఞాపక శక్తిపై ముఖ్య ప్రభావం చూపిస్తుంది. ఒకే సమయంలో ఒకే విషయంపై మనం దృష్టిని లయం చేయడమే ఏకాగ్రత. మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే చదువుతున్నామో అది తప్ప మిగిలిన ఏ విషయాలు మన ఆలోచనలకు రాకూడదు. మనం చదివే విషయాలు, చూసే చిత్రాలు మనకి బాగా గుర్తుంటున్నాయి అని ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు మనకి ఏకాగ్రత బాగా కుదిరినట్టే. ఏకాగ్రత కుదిరినప్పుడు మనం బలవంతంగా ప్రయత్నించకూడదు. పిల్లవాడిని ఏదైనా చేయమన్నప్పుడు చేయనని మొరాయిస్తే బలవంతంగా చేస్తున్న కొద్దీ ఎలా ముందుకేస్తాడో ఏకాగ్రత అంతే. పిల్లవాడికి మిఠాయి ఇచ్చి ఎలా బుజ్జగించుకోవచ్చో ఏకాగ్రతను చిన్న లక్ష్యాలను ఏర్పరిచి వాటిని సాధించడం ద్వారా అభివృద్ధి పరుచుకోవచ్చు. చదువుతున్న విషయంపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా ఏకాగ్రత అభివృద్ధి చెందుతుంది. ఏకాగ్రతగా ఉంటే జ్ఞాపక శక్తి కంపల్సరీగా పెరుగుతుంది. ఓకే, జ్ఞానేంద్రియ శక్తి ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను. మనం చదవబోయే అంశంలో
అన్ని జ్ఞానేంద్రియాలకు మమేకం చేయగలిగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుతున్న అంశాన్ని చూడటం, వినడం, చదవడం, తాకడం వలన అన్ని జ్ఞానేంద్రియాలు నిమగ్నమై ఎక్కువ కాలం గుర్తుండే విధంగా మనసులో ముద్రపడుతుంది. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి సైకిల్పై వెళ్తున్నప్పుడు పడిపోయాడు అనుకుందాం. బి అతనిని లేపి సపర్యలు చేస్తాడు. తర్వాత బి ఆ విషయాన్ని సికి చెప్పాడు. వీరిలో ఈ విషయాన్ని ఎవరు వేగంగా మర్చిపోతారు? సి కేవలం విన్నాడు, అంటే చెవులు మాత్రమే ఈ విషయాన్ని రికార్డు చేశాయి. సి కన్నా బి ఈ విషయాన్ని కొంతకాలం గుర్తుంచుకోవచ్చు. సి వేగంగా మర్చిపోవచ్చు, బి మరికొద్ది రోజుల్లో మర్చిపోవచ్చు. కానీ ఏ ఇద్దరికన్నా ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం. కారణం, ఆ సంఘటనలో అతని జ్ఞానేంద్రియాలన్నీ నిమగ్నమయ్యాయి. కాబట్టి ఏ జీవితాంతం గుర్తుంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ విషయం కళ్ళు, చెవులు, స్పర్శ, ఇంచుమించు అన్ని జ్ఞానేంద్రియాలు ప్రత్యేకంగా రికార్డు చేశాయి. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం గ్రహించడంలో అన్ని జ్ఞానేంద్రియాలు నిమగ్నమై ఉండాలి. జ్ఞానేంద్రియాలు చేసే పని: కళ్ళు చూడడం, చెవులు వినడం, ముక్కు వాసన, నాలుక రుచి, చర్మం స్పర్శ. మనం రంగుల్లో ఊహించుకోవడం ద్వారా ఎక్కువ కాలం జ్ఞాపక శక్తిలో రికార్డ్ చేసుకోవచ్చు. మనమంతా రకరకాల కళలు కంటాం. పగటి కళలు కనేవారు విజయం సాధించడం తక్కువ. మీరు కనే కళలు మిత్రులతో చర్చిస్తారా? మనకు వచ్చిన కళను పూర్తిగా వివరించడం కష్టం కాకపోవచ్చు, కానీ ఏ రంగుల్లో కళ వచ్చింది గుర్తించగలరా? సాధారణంగా మన కళలు నలుపు రంగులో ఉంటాయి. వచ్చిన కళ రంగులను గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీ ఊహాచిత్రం మీరు కన్న కళల రంగుల్ని పూర్తిగా గుర్తించగలిగితే జ్ఞాపకశక్తి మరింత పదును పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెంపొందించే విషయాలపై డిస్కస్ చేశాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే గణేష్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.